హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పోల్ బ్యూటీ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారు. హాయ్ అనురాధ గారు. అనురాధ గారు, కొంతమంది ప్రేక్షకులు చూసినప్పుడు డే అండ్ నైట్ రొటీన్కి సంబంధించి అసలు ఏఆర్ఎం పోల్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అన్ని ఒక వీడియో చేయండి ఈసారి, ఒక వీడియోలో మాకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు అని అడిగారు. సో అందువల్ల మన డే అండ్ నైట్ రొటీన్కి సంబంధించి ఏమేమి ప్రోడక్ట్స్ వాడాలి, స్కిన్ని ఎట్లా హ్యాపీగా స్మైల్ చేసేటట్టు పెట్టాలి, ఏఆర్ఎం పోల్ బ్యూటీ ప్రోడక్ట్స్ యూస్ చేసి అన్నది ఈ వీడియో చేద్దాం. షూర్ కీర్తి. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే ఎవరికైనా స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేనే ఇట్ వాజ్ బిఫోర్ ఒక 17 years బ్యాక్, మా బాబు 15 years బ్యాక్ మా బాబుకి ఆల్మోస్ట్ వైట్ బ్లడ్ పెటల్స్ తగ్గిపోయేసి లైక్ హీ వాస్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. సో ఆ టైంలో మాకు ఆల్మోస్ట్ ఒక 4-5 days హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. నేను అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసే కొత్త అదే స్టార్టింగ్ టైంలో లైక్ ఆఫీస్ వర్క్స్ అన్నీ ఇక్కడ వదిలేసుకొని రోజు వెళ్ళడం చూసుకోవడం రావడం ఇదే జరిగేది. సో డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాము ఒక 15 days తర్వాత. మనకు నార్మల్గా మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక దిష్టి తీస్తాం. సో నేను బాబుని పట్టుకొని నేను బయట నించొని ఉన్నాను, మా మమ్మీ వచ్చి దిష్టి తీస్తుంది. మా పక్కింటి ఆవిడ పక్క ఫ్లాట్లో ఉంటారు, ఆవిడ వచ్చేసి అసలు బాబు ఎలా ఉన్నాడు అని అడగకుండా ఏమైంది అనురాధ గారు మీ ఫేస్ అంతా అలా అయిపోయింది, అంత నీరసంగా అంటే అంత డల్గా అయిపోయింది ఫేస్, ఎంత బాగుండేవారు హాస్పిటల్లో ఉండి అలా అయ్యారా అనగానే అసలు ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసుకొని బాబు నాకు పడుకోబెట్టేసి పార్లర్కి వెళ్ళిపోయాను నేను. మా మమ్మీ ఇంకా కూడా గుర్తు చేస్తుంది ఆ సిచ్యువేషన్ నాకు. ఎవరైనా స్కిన్ ని పెరిగామంటే మాత్రం మూడంతా అసలు ఆఫ్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్ లో కూడా మనం స్కిన్ కోసం ఆలోచించగలిగాము. అసలు ఇప్పుడు కూడా ఇప్పుడన్నా నాకు అది మా మమ్మీ గుర్తు చేసినప్పుడల్లా అనిపిస్తుంది. అసలు ఐసీయూలో ఉన్నాడు, తర్వాత డిశ్చార్జ్ నార్మల్కి వచ్చాడు, జనరల్ వార్డ్కి వచ్చాడు, తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. వాడు పాపం అప్పుడు ఎంత హార్డ్లీ 3 years, ఇంకా స్కూల్లో కూడా అడ్మిట్ అవ్వలేదు. ఆ టైంలో లైక్ అలా అయ్యింది. అసలు అక్కడ నుంచి బయటపడడమే చాలా మేము బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాము. అక్కడ నుంచి రావడమే ఈవిడ అనడం, అక్కడ నుంచి పార్లర్కి పరిగెత్తడం జరిగిపోయింది. సో స్కిన్ అనేది అంత ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఎవరమైనా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత మంచిగా డ్రెస్అప్ అయినా కూడా మనం ఎన్ని నగలు వేసుకున్నా ఏం వేసుకున్నా స్కిన్ పైన మచ్చ పట్టుకొని ఏంటండి మచ్చ వచ్చిందంటే ఇవన్నీ మర్చిపోతాం, అసలు గుర్తుండదు. సో అంత ఇంపార్టెన్స్ మనము స్కిన్కి ఇస్తామండి. అంటే అది మన ఇన్బిల్ట్, అది ఇన్బిల్ట్ ప్రాబ్లం అది. సో అటువంటి దానికి రిజల్ట్ ఇవ్వాలి అంటే మేము దాని మీద చాలా రీసెర్చ్ అండి. అసలు అంటే ఆ రీసెర్చ్ అంత కృషికి ఫలితంగానే ఇవాళ మేము ఇంత సక్సెస్ అయ్యాము. సో ఎవరైనా సరే హెల్దీ స్కిన్ కావాలి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్, వాడినప్పుడు అలాగే మంచిగా ఉండాలి, వాడడం ఆపేశాక కూడా మంచిగా ఉండాలి. సో అటువంటి రిజల్ట్ కోరుకునే వాళ్ళకి మేము చెప్పేది ఒకటే, రోజు నైట్ పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని మన దగ్గర ఏఆర్ఎం పర్ల్ నైట్ క్రీమ్ 2-3 వేరియేషన్స్ ఉన్నాయి, ఎవరికి ఏది కావాలో అది పిక్ చేసుకోవచ్చు. ఆ నైట్ క్రీమ్ని రోజు నైట్ నెక్కి ఫేస్కి లైట్గా అప్లై చేసుకొని పడుకోవాలి, మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేయాలి. ఇక్కడతోని నైట్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఫేస్ వాష్ మేమే సజెస్ట్ చేస్తాం 2 varieties. అండ్ ఈ ఫేస్ వాష్ అన్నందుకు నాకు ఒకటి గుర్తొచ్చింది, మన దగ్గర ఒక ఫేస్ వాష్ అంటే 2 varieties ఉన్నాయి. వన్ ఈస్ హనీ అండ్ బీట్రూట్, అండ్ ఇంకోటి వచ్చేసి గులాబీ ఫేస్ వాష్. గులాబీ ఫేస్ వాష్ అసలు మిరాక్యులస్ రిజల్ట్ చూపిస్తుందండి. అంటే దాంట్లో ఏంటంటే లైవ్ గా రోజ్ పెటల్స్ ఉంటాయి. సో అది మనం ఇట్లా స్క్వీజ్ చేసినప్పుడు కూడా రోజ్ పెటల్స్ కూడా పడతాయి. అది అప్లై చేశాక మాకు చాలా మంది కస్టమర్స్ వాళ్ళ ఫేసెస్ పెట్టారు నాకు వాట్సాప్, ఓల్డ్ కస్టమర్స్. అంటే ఆ ఫ్రెష్నెస్, ఆ గ్లోనెస్ ఒక 3-4 అప్లికేషన్స్లోనే తెలిసిపోతుందండి అన్నప్పుడు లైక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంత రిజల్ట్ ఆ ఫేస్ వాష్లో ఉందండి, చాలా బాగుంది రిజల్ట్. సో ఏదో వేరే సోప్స్, ఏదో వేరే ఫేస్ వాష్లు వాడే కన్నా నైట్ క్రీమ్ వాడేటప్పుడు కానీ నార్మల్ రొటీన్ లైఫ్లో మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఈ ఫేస్ వాష్తో మొహం కడుక్కొని క్రీమ్ని లైట్గా ఫేస్కి నెక్కి అప్లై చేసేసుకొని పడుకోమంటాం, మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేయమంటాం. దీనివల్ల అవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. బట్ ఎంత ట్రీట్మెంట్ అయినా డే ప్రొటెక్షన్ కంపల్సరీ. వితౌట్ డే ప్రొటెక్షన్ నైట్ క్రీమ్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్ అండి. ఇది నేను ప్రతి ఒక్క కస్టమర్కి మరీ చెప్తున్నాను. ఎంతసేపు రిజల్ట్ ఉంది, నేను నైట్ క్రీమ్ ఒకటి వాడుతున్నాను చాలు అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ వే టు గెట్ హెల్దీ స్కిన్. మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. డైలీ రొటీన్లో మనకు మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్, సన్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. మనం ఎంతసేపు నైట్ క్రీమ్ రాసేసాం, నేను తెల్లగా అయిపోయాను, నాకు మచ్చలు పోయాయి, నాకు అవసరం లేదు అనుకుంటే అది కరెక్ట్ కానే కాదు. ఇది హాఫ్ ట్రీట్మెంటే అవుతుంది అది. సో మనకు ఫుల్ ట్రీట్మెంట్ అవ్వాలి అంటే రోజు నైట్ క్రీమ్ రాయాలి, మార్నింగ్ స్నానం అయ్యాక ఫస్ట్ 24 karat సిరం,
తర్వాత మాయిశ్చరైజర్ ఫాలోడ్ విత్ డే క్రీమ్. ఎప్పుడైతే ఈ రొటీన్ కిట్ని ఫాలో చేస్తారో స్కిన్ చాలా హెల్తీగా అవుతుందండి. అసలు ఏజ్ ఎంత అనేది మీరే అడగొచ్చు వేరే వాళ్ళని, అంటే అసలు నా ఏజ్ ఎంత చెప్పండి అని మీరే క్వశ్చన్ వేయొచ్చు. అసలు మీ ఏజ్ ఖచ్చితంగా 10 years తక్కువే చెప్తారు మన రొటీన్ వాడే వాళ్ళని. అంత రిజల్ట్ 100% చూస్తారు. రైట్. అంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా సిన్సియర్గా ఈ డే రొటీన్ పాటిస్తుంటేనే కానీ మనకి ఎలా అయిపోయిందంటే, నార్మల్ జనాలకి ఎలా అయిపోయిందంటే, నేను ఫెయిర్ అయిపోయానా చాలు. ఈవెన్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, మనం డెర్మటాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా కస్టమర్స్ చెప్పింది, ఏదో క్రీమ్ రాస్తారు వాళ్ళు, ఇది ఒక 4 రోజులు వాడి ఆపేయమ్మా అంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని లైఫ్ లాంగ్ వాడతారు. ఎందుకు? మళ్ళీ ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ కరెక్ట్ కాదు. అదేంటంటే ట్రీట్మెంట్ లాగే వాడాలి. ఇప్పుడు మన నైట్ క్రీమ్ కూడా అంతే, అది ట్రీట్మెంట్ లాగా వాడండి. దాని రిజల్ట్ వచ్చాక దాన్ని ఇర్రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ గా వాడాల్సిన అవసరం లేదు. ఇంకా డే రొటీన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పటికీ హెల్తీగా ఉంటాం కదా. సో అదే మేము 1కి 10 సార్లు చెప్పేది ఏంటి అంటే, నైట్ రొటీన్ అనేది రెగ్యులర్గా ఎప్పటి వరకు అంటే రిజల్ట్ వచ్చే వరకు. నైట్ క్రీమ్ స్టార్ట్ చేసిన రోజు నుంచే డే రొటీన్ కూడా స్టార్ట్ చేయండి, అప్పుడే స్కిన్ హెల్తీగా ఉంటుంది. సో ఫెయిర్నెస్ రావాలి, మచ్చలు పోవాలి ఒకటే కాదు, హెల్తీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అట్లా ఎన్ని రోజులు మనం నైట్ క్రీమ్ రాస్తాము? నైట్ క్రీమ్ ఆపేసి ఒట్టి నైట్ క్రీమ్ వాడే కస్టమర్స్ కి చూస్తాం మేము, నైట్ క్రీమ్ ఒక్కటే వాడతానండి, వాడిన రోజులు బాగుంటాను, తర్వాత 1 నెల రోజులు ఆపేసాను అనుకో మళ్ళీ నెమ్మదిగా నాకు కలర్ తగ్గుతుంది అంటారు. డెఫినెట్గా తగ్గుతుంది. వై? బికాస్ మీరు డే రొటీన్ వాడట్లేదు అక్కడ. నైట్ రొటీన్ ఎంతవరకు పనిచేస్తుంది అంటే అది ఒక లెవెల్ వరకే, మనం దాన్ని రీటైన్ చేసుకునేది మన చేతుల్లో ఉంది. డే రొటీన్ అనేది చాలా సింపుల్ అండ్ పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదండి. మనం ఒక సెట్ తీసుకున్నామంటే ఈజీగా 3-4 months వస్తుంది. సో అలా మనం చూసుకుంటే ఎకనామికల్ గా కూడా చాలా తక్కువ అండ్ రిజల్ట్ వైజ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.